ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం. రాజా 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 రాజాది రాజు నీవే, దేవా 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 దేవాది దేవుడవు, నిత్యము స్తుతించిన నీ త్యాగము మరువలేదు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేదు, లేదు ద్వితీయ దేవుడా, మాది అంతమునయున్నవాడా, ద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అంతరార్పులు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పులు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, రాజా 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 రాజాది రాజు నీవే, దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాది రాజు నీవే, దేవా 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 దేవాది దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల ముక్క యొద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల ముక్క యొద్దకు నన్ను నడిపిన కాపరి, రాజా 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 రాజాది రాజువు నీవే, దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాది రాజువు నీవే, దేవా 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 దేవాది దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను, మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలగజేసిన పూజుడా, మాటతోనే సృష్టినంతా కలగజేసిన పూజుడా, రాజా 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 రాజాది రాజు నీవే, దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాది రాజువు నీవే, దేవా 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 దేవాది దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను, రాజా 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 రాజాది రాజువు నీవే, దేవా 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 దేవాది దేవుడవు, రాజా 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 రాజాది రాజువు నీవే, దేవా 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 దేవాది దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన
జన్మించెను. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఓకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జన్మించెను మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండు వేడుక చేద్దాం కలిసి, రారండు పండుగ చేద్దాం, రారండు వేడుక చేద్దాం కలిసి, రారండు పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ, తెచ్చింది వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ, తెచ్చింది. పట్టణములో గ్రామములో దీనవర్య గర్భమునందు జన్మించెను. దావీదు పట్టణములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, నీకు చింతలే తీరిపోయెను. అంధకారమే తొలగిపోయెను, నీకు చింతలే తీరిపోయెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండు వేడుక చేద్దాం కలిసి, రారండు పండుగ చేద్దాం, రారండు వేడుక చేద్దాం కలిసి, రారండు పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ, తెచ్చింది వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ, తెచ్చింది. ఆకాశములో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. ఆకాశములో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. పాప శాపమే తొలగిపోను, గొప్ప రక్షణ మనకిచ్చుటకు. పాప శాపమే తొలగించుటకు, గొప్ప రక్షణ మనకిచ్చుటకు. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండు వేడుక చేద్దాం కలిసి, రారండు పండుగ చేద్దాం, రారండు వేడుక చేద్దాం కలిసి, రారండు పండుగ చేద్దాం. వచ్చింది తెచ్చింది పండుగ, తెచ్చింది వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ, తెచ్చింది. గురువాడ పల్లె
మూమెంట్ ఉంటుంది చప్పట్లు. చప్పట్లు కొడదా. హల్లెలూయా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును విడచి పాకాల్లో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును విడచి పాకాల్లో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు. కన్యా మరియా గర్భమందు బెత్లెహేము పురమునందు పశువుల పాకలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను పరుగు పరుగున తాకని చేరామే. మరియా గర్భమందు బెత్లెహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా. ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి పరుగు పరుగున తాకని చేరామే. సారా ముట్టినాము మది నిండా కొలిచినాము, సారా ముట్టినాము మది నిండా కొలిచినాము. కావాలని సంతోషించామే, సందడి 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 చేశామే. సందడి 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 చేశామే. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమ
పరిశోధులు చూసి పరవశించామే రాజుల రాజని యుగోల రాజని ఇతడే మా రాజని మొక్కినామమ్మా చుక్కని చూసి వచ్చినామే పాకల మేము చేరిన పరిశోధులు చూసి పరవశించామే రాజోల రాజని యుధోల రాజని ఇతడే మా రాజని అమ్మా బంగారు సామ్రాణి బోలం కానుకగా ఇచ్చినాము బంగారు సామ్రాణి బోలం కానుకగా ఇచ్చిన ఇమ్మానుయేలుని పూజించామమ్మో సందడి 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 చేశామే 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 బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు పరమును వీడచి పాకాలు పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా పరమును వీడచి పాకాలు పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు చేశారంట సందడే సందడి చేయబోయాము సందడే సందడి చేశారంట సందడే సందడి చేయబోయాము సందడే సందడి హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రిస్మస్ విష్ యూ ఏ మేరీ క్రిస్మస్ హల్లెలూయా హల్లెలూయా. సరే ఈ సమయంలో దీని తర్వాత పరవశించిరి సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపెను క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపెను చింతెను నా రాజు పుడమిపై జన్మించెను సర్వలోకముండి చెప్పండి చెప్పండి రారాజు పుడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే అరే గుణముచి జ్ఞానముచి యేసుచి కానుకలుచి నటులడే పరవశించురే అరే గుణముచి జ్ఞానముచి యేసును చూసి నటులచి పాటలు పాడి నాట్యములాడి పరవశించురే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే పరలోకకు కలిసి పాట పాడగా అమరుల హృదయాలు పరవశింపగా పరలోకకు కలిసి పాట పాడగా అమరుల హృదయాలు పరవశింపగా
సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే అరే గులాబీ కనులకి యేసుని చూసి కనుకలిచి నాట్యములాడి పాటలు పాడి పరవశించిరి అరే గులాబీ కనులకి యేసుని చూసి కనుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరి సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే పుట్టెను పక్షుల పాటలో పాపమంతయు రూపుమాపెను క్రీస్తు పుట్టెను పక్షుల పాటలో పాపమంతయు రూపుమాపెను సర్వలోకమును విమోచించెను రారాజు పుడమిపై జన్మించెను సర్వలోకమును విమోచించెను రారాజు పుడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే గులాబీ కనులకి యేసుని చూసి కనుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరి అరే గులాబీ కనులకి యేసుని చూసి కనుకలిచి నాట్యములాడి పాటలు పాడి పరవశించిరి సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే హల్లెలూయా యేసు పైదా యేసు పైదా హువా जुबना जो खुशी से आज यीशु पैदा हुआ जुबना जो खुशी से आज यीशु पैदा हुआ बेतुलहम की छोटी नगरिया चमका सितारा रे धरनी में आया यीशु मसीह का दूतों ने गाया रे बेतुलहम की छोटी नगरिया चमका सितारा रे धरनी में आया यीशु मसीह का दूतों ने गाया रे प्रभु सबका आया यीशु सबका आया यीशु सबका आया जुबना जो खुशी से पैदा हुआ जुबना जो खुशी से आज यीशु पैदा हुआ आनंद खुशियाँ आई जगत में यीशु के आने से ज्योति मुक्ति आई जगत में यीशु के आने से आनंद खुशियाँ आई जगत में यीशु के आने से ज्योति मुक्ति आई जगत में यीशु के आने से मुक्तिदाता आया मुक्तिदाता आया मुक्तिदाता आया जुबना खुशी से यीशु पैदा हुआ जुबना जो खुशी से यीशु पैदा हुआ यीशु पैदा हुआ यीशु पैदा हुआ यीशु पैदा हुआ खुशी से यीशु पैदा हुआ जुमोना जो खुशी से आज यीशु पैदा हुआ जुबना जो खुशी से आज यीशु पैदा हुआ जुमोना जो खुशी से आज यीशु पैदा हुआ हालेलुया పరుగును చే దూతలేమో పొగడవచ్చే
రాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూసే కొల్లనేమో పరుగు వచ్చే దూతనేమో పొగడ వచ్చే యాడో నారాజు యేసయ్యా యాడో మన కోసం యాడో నారాజు యేసయ్యా యాడో చలి రాత్రి ఎదురు చూసే దూరు ప్రేమ చుక్క చూసే కొల్లనేమో పరుగు వచ్చే దూతలేమో పొగడ వచ్చే యాడు యాడు యారాజు
జ్ఞానమెంతో నేర్చిన శాస్త్రాలు చదివి నీవు జ్ఞానమెంతో నేర్చిన రక్షణ లేకుండా నీవు మోక్షమునకు చేరలేవు రక్షణ లేకుండా నీవు మోక్షమునకు చేరలేవు రక్షకుడు రమ్మనుచున్నాడు రండయ్యా రండే రండి పోదాము రండమ్మ రండే రండి పోదాము రక్షకుడు రమ్మనుచున్నాడు రండయ్యా రండే రండి పోదాము రండమ్మ రండే రండి పోదాము ప్రయాసపడి నీవు భారమెంతో మోసిన ప్రయాసపడి నీవు భారమెంతో మోసిన చెంతకు చేరకుంటే చింతను నీ చెంత చేరు ప్రభు చెంత చేరకుంటే చింతను నీ చెంత చేరు ప్రభు యేసు నీకుంటే చింతలు నీ చెంత రావు ప్రభు యేసు నీకుంటే చింతలు నీ చెంత రావు రక్షకుడు రమ్మనుచున్నాడు రండయ్యా రండే రండి పోదాము రండమ్మ రండే రండి పోదాము రక్షకుడు రమ్మనుచున్నాడు రండయ్యా రండే రండి పోదాము రండమ్మ రండే రండి పోదాము రక్షయ్య రండే రండి పోదాము రండమ్మ రండే రండి పోదాము హల్లెలూయా. ఆడాలి 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 ఆనందంగా ఆడాలి పాడాలి పాడాలి ఆనందంగా పాడాలి ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి పాడాలి పాడాలి ఆనందంగా పాడాలి సంగీతంతో ఎన్నో వేయాలి సంగీతంతో ఎన్నో వేయాలి ఎందుకంటే యేసు పుట్టాడు శాంటా
తండ్రి ప్రపంచమంతా కూడా తండ్రి ఈ రోజు నీ పుట్టిన దినము వేడుకలను జరుపుకుంటున్నాయి నాయనా. కనుక తండ్రి దివిని వడిచిన వదిలినైనా భూమి మీదికి దిగి వచ్చిన దేవా, సృష్టికర్త అయిన నా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. స్తోత్రములు. పరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాధిపతి అయిన దేవా, నీకు వందనాలు. ఎవరు అల్లరి చేయకూడదు. అందరూ కూడా చేతులు పైకెత్తి ఒక చిన్న పాటతో ఆరాధించు. హల్లెలూయా. మహోన్నతుడా, మహాగణుడా, ఆరాధనకు యోగ్యుడా, పూజారుడా, ఆరాధనకు యోగ్యుడా, పూజారుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రాలుడా, ఆరాధనకు యోగ్యుడా, పూజారుడా, ఆరాధనకు యోగ్యుడా, పూజారుడా, ఆరాధన ఆరాధన యేసయ్యకే ఆరాధన 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 యేసయ్యకే ఆరాధన. మహోన్నతుడా, మహాగణుడా, ఆరాధనకు యోగ్యుడా, పూజారుడా, ఆరాధనకు యోగ్యుడా, పూజారుడా, కోట్ల కోట్ల దేవదూతలతో నిత్యము ఆరాధన జరుగుతుండగా, కోట్ల కోట్ల దేవదూతలతో నిత్యము ఆరాధన జరుగుతుండగా, పరిశుద్ధుడు పరిశుద్ధుడాలే దేవదూతలు పాడుతుండగా, పరిశుద్ధుడు పరిశుద్ధుడాలే
నిత్యము ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన క్రీస్తునికి వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి సర్వాధిపతి అయిన దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ చిన్న ఆరాధన యేసయ్య నామములో సమర్పించి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ గర్భంలో జన్మించబోతున్నాడు అని చెప్తాడు. చెప్పగానే మరి అంటది, అయ్యో నాకు ఇంకా పెళ్ళై కాలేదు కదా, నేను వేరే వాళ్ళకు నాకు ప్రదానం చేసిన దానను, నాకు పెళ్లి కాకుండా ముందు గర్భం వస్తే అందరు నన్ను తప్పుగా అనుకుంటారని తనంటది. అనగానే దేవదూత అంటది, ఇదిగో నువ్వేం భయపడకు, నీకు దేవాది దేవుడు నీకు తోడని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత యోసేపు చాలా గాఢ నిద్రలో ఉంటాడు తను కూడా. అయితే మళ్ళీ యోసేపు దగ్గరికి దేవదూత వచ్చి యోసేపు యోసేపు అనగానే యోసేపు లేచి ఏంటి 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 మీరెవరు అనగానే దేవదూత అంటది, ఇదిగో నువ్వు మరియను నీ ఇంట చేర్చుకొని అంటాడు. అనగానే ఈ యోసేపు అంటాడు సరే అని అంటాడు. అని చెప్పగానే దేవదూత అక్కడి నుండి వెళ్ళిపోతాడు అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు అక్కడ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అయితే చెప్పగానే పైనుండి ఒక తార కనిపిస్తుంది వాళ్ళకు. లేచి నిల్చోని అక్కడ ఒక తార కనిపిస్తుంది. ఆ తార ఇది అసలు దేనికి ప్రమాణము, అసలు ఏంటి ఇది తార, ఏంటి ఇంత పెద్ద చూపిస్తున్నది రాలుతున్నది అంటే ఏదో భూమిపై అద్భుతం జరగబోతున్నది వాళ్ళ గ్రంథంలో లెంకుతా ఉంటారు. అయితే వాళ్ళందరూ కూడా ఆ చుక్కను చూస్తూ ఆ చుక్క ఎక్కడైతే వెళ్తుందో అక్కడ నుంచి వెంబడిస్తూ నడుచుకుంటూ వస్తారన్నమాట. అయితే అదే సమయంలో ఆ గొర్రెల కాపురులు పొద్దంతా గొర్రెలను మేపుకొని వచ్చి రాత్రి హ్యాపీగా చలిమంట కాచుకుంటా పడుకొని ఉన్నప్పుడు అక్కడ ఒక దేవదూత మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. అక్కడ ప్రత్యక్షంగా దెయ్యం అని చాలా దూరం వెళ్ళిపోతూ చాలా గజ వణుకుతా ఉంటారు. తనని చూసి అమ్మో దెయ్యం అని అంటా ఉంటారు. అందులో ఒక చెవిటి వాడు అంటాడు, అసలు ఏమైంది, అందరు ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతారు. అనగానే వాళ్ళందరూ అంటారు, ఇదిగో దేవుని యొక్క దూత మనకు ప్రత్యక్షమై ఇక్కడ ఉన్నదని చెప్తాడు. అప్పుడు దేవదూత ఏం చెప్తాడంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అదేమనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇవే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డల చేత చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టబోట మీరు చూసెదరు అని ఆ గొల్లలతో దేవదూత చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్కడ పుట్టాడు ఆ రక్షకుడు అని చెప్పగానే బెత్లెహేముపురంలో పశువుల పాకలో జన్మించాలనగానే వాళ్ళందరూ కూడా అక్కడికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కూడా గొల్లలందరూ కూడా వెళ్తూ ఉంటారు ఆ పశువుల పాకల దగ్గరికి. ఆ పశువుల పాకలో ఒక బాలుడు జన్మించి ఉంటాడు. వాళ్ళని చూడగానే వీళ్ళందరూ కూడా గొల్లలందరూ కూడా అక్కడికి వచ్చి మొక్కి అక్కడ చిన్న ఆరాధన చేసుకొని దేవుని స్తుతించి మహిమపరుస్తూ వాళ్ళందరూ ఒక చిన్న నాట్యం ఆడతారు అన్నమాట. గొల్లొల్లమండి మేము గొల్లొల్లము, గొల్లు కాచి బతికేటి గొప్పొల్లము. గొల్లొల్లమండి మేము గొల్లొల్లము, గొల్లు కాచి బతికేటి గొప్పొల్లము. గొల్లొల్లమండి మేము గొల్లొల్లము, గొల్లు కాచి బతికేటి గొప్పొల్లము. గొల్లొల్లమండి మేము గొల్లొల్లము, గొల్లు కాచి బతికేటి గొప్పొల్లము అని ఆడుతూ పాడుతుండగా అక్కడికి
దగ్గరికి జ్ఞానులు ఆ తార వెంబడి వస్తారు. ఆ యోసేపు మరి ఆ యేసుక్రీస్తు ఎక్కడైతే జన్మించిండో అక్కడ ఆనవాళ్ళు చూసుకుంటూ ఆ చుక్కను చూసుకుంటూ ఆ ముగ్గురు జ్ఞానులు వచ్చి మొదటగా బంగారము సాంబ్రాణి బోలం అతని దగ్గరికి తెచ్చి మొక్కి ఆయనను స్తుతించి వాళ్ళు కూడా ఒక చిన్నగా నృత్యాలు చేస్తారన్నమాట. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెడను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెడను అనుకుంటే గొల్లలందరూ జ్ఞానులందరూ కూడా కలిసి అందరూ నృత్యం చేస్తూ నా యొక్క లోకరక్షకుడు నా పాపముల నుంచి విడిపించేవాడు పుట్టాడని సంతోషంగా ఆనందంతో చిందులు వేస్తూ ఇంటికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. చాలా చక్కగా చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా ఒకటే రోజు వితౌట్ ప్రాక్టీస్ తోని మరి చేసిండ్రు. చాలా వందనాలు. చెప్పలు కొట్టండి అందరికి అర్థం చేసుకోవడానికి కూడా మాకు బాగానే ఉంటుంది అన్న ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది మీ దృష్టికి తీసుకురావాలని మరి ఈ విషయాన్ని కొంచెం స్పందించి మీరు నాకు ఇది ఒక హెల్ప్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ప్రభు అయిన యేసు నామంలో మీకు అందరికి వందనాలు. మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మరి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఒక్కొక్కరు మొట్టమొదటిగా నేను చిన్నోళ్ళ నుంచి పిలవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా సంజీవ్ గారు, దాని తర్వాత వార్డ్ సభ్యులు మొట్టమొదటిగా వచ్చి విషయం చెప్పండి ఒకసారి. सबको हैप्पी क्रिसमस। आज हम को यहाँ बुलाया इसको मेशक भाई और मेशक भाई की टीम को सबको धन्यवाद। और हमारे दोस्त मेशक भाई को डबल धन्यवाद जो हम आपको बुलाए। ये दूसरी बार है स्टेज पावर पे बुला रहे हमारे को। और आपको जो भी काम रहेगा हम आपके साथ रहेंगे। सरपंच साहब तो है और जेडपीटीसी साहब भी यहाँ है। और जो बात है वो हमारे जेडपीटीसी साहब देवाना दादा और हमारे सरपंच साहब ये करेंगे। ठीक है, बोलते हुए डबल हैप्पी क्रिसमस। హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా అందరికి వందనాలు, హ్యాపీ క్రిస్మస్. ఫస్ట్ సారి నేను మాట్లాడేది. ఈ రోజటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు మా అన్న బేలా సర్పంచ్ ఇంద్రు దాదా గారికి, మరియు మన బేలా మండల్ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మన దేవన్న బాబాయ్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి మరియు వార్డు మెంబర్ అందరికీ, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నపిల్లలకు మరి పెద్దలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని సత్కరించడం మాకు చాలా ఆనందకరం. అంతేకాకుండా ఏదైతే మేషకన్న ఇప్పుడు చెప్పిన విధంగా 2-3 ప్రాబ్లం చెప్పిండు, ఆ ప్రాబ్లంని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని సాల్వ్ చేసే విధంగా మేము 100% చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ క్రిస్మస్ సందర్భంగా ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, దేవుడు అంటే మన యేసుప్రభు మీ అందరికీ మీకు మంచి పంటలు పండాలని మరియు మీకు బిజినెస్లో కూడా లాభాలు పొందాలని నేను కోరుకుంటూ ఈ యేసుప్రభుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అందరి బిడ్డలందరికీ ఇంకొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అదేవిధంగా मराठीला माట్లాడితే అర్థమవుతుంది కదా మీకు. ओके, आज सगळ्यांनाच क्रिसमसच्या शुभेच्छा. बंधूंनो, आज मला इथं क्रिसमस कार्यक्रमाला बोलावले त्याबद्दल इथं बसलेल्या सगळ्यांचं आई बहिणींचं धन्यवाद करावं असं वाटतंय. कारण कोणताही कार्यक्रम असू द्या, आज क्रिसमसचा जन्मदिवस आहे. देवानी आपल्याला ज्या मार्गावर चालायला सांगितलं ते कोणतं मार्ग आहे जवळपास तुम्हाला सगळ्यांनाच माहित आहे. तरी पण मी 2 शब्द सांगावं असं वाटतं. कारण म्हणजे माणसात जेव्हापर्यंत माणुसकी आहे तेव्हापर्यंत तो माणूस देवासारखा वागू शकतो. तो केव्हा होऊ शकतो देव, जर त्याच्यातले काही वाईट गुण आहे
वाईट गुण म्हणजे कोणते? राग असू द्या, लोभ असू द्या, कुणाला म्हणजे आपण छळून बोलणं असू द्या, ते गुन्हा जेव्हा माणसातून निघून जाते तेव्हा तो माणूस बनू शकतो. तेच आपल्याला परमेश्वरांनी देवानी दाखवून गेलाय. तरी आज सगळ्यांनी जे आपल्याला मार्ग दाखवले त्या मार्गावर चालून आपलं भविष्य उज्ज्वलमय कराल. आणि आपल्या जे वाईट गुण आहे, वाईट गुण म्हणजे कुणाला शिवा देणं, कुणाला हे करणं नाही आहे. मारल्यानंच कुणाला शिवा दिल्यानंच वाईट गुण म्हणत नाही त्याला. दुसऱ्याची निंदा करणं, कुणाला छळून बोलणं, कुणाचं हॅपी क्रिसमस डे. सर्वांना माझा नमस्कार. आज इथं क्रिसमस डे करण्याकरता सर्वजण सर्व फॅमिलीचं जमलेली आहे. त्याकरिता आज सर्वाचा ईश्वर एकच आहे. कसा आहे म्हणलं तर हर धर्म हर समाज अलग अलग आहे, पण लास्टले विचार केला तर सर्व समाज एक आहे. त्याच्यासाठी कोणताही समाज असेल तरी सर्वजण मिळून मिसळून राहाव आणि सर्वजण एकामेकाचं जाणाव, एकामेकाचा विचार कराव. कोणी आंध्रा लंगडा असल, भुकेला असल तर त्याला आपल्यातली अर्धी भाकर त्याला चारणं म्हणजे हेच आपलं पुण्य आहे. हे सर्वांना लक्षात घेऊन सर्वजण అనేక మంది యొక్క ప్రేమను అనేక మంది యొక్క మన్నను పొందుకుంటకునైనా వారిని ఆశీర్వాదకరంగా మార్చమని విజ్ఞాపన చేస్తున్నాను. తండ్రి నా మండలానికి నా గ్రామానికి తండ్రి ఆశీర్వాదకరంగా వీరు ఉండాలనైనా. నెక్స్ట్ టైం నైనా ఉన్న ఈ పదవులే కాదునైనా, ఇదిగో జడ్పీటీసీ మరియు ఎంపీటీసీ సర్పంచులు ఇదే కాదునైనా, రానున్న దినాల్లోనైనా జడ్పీటీసీగా ఉన్న వాళ్ళనైనా మరి ఇంకా ఎమ్మెల్యే హోదాలకు వెళ్ళడానికినైనా, అదేవిధంగా తండ్రి సర్పంచ్ గా ఉన్న వాళ్ళని ఎంపీటీసీ జడ్పీటీసీగా వెళ్ళడానికినైనా, ఎమ్మెల్యేలుగా వెళ్ళడానికినైనా ఆశీర్వాదకరంగా మార్చమని విజ్ఞాపన చేస్తున్నాను. అనేక మందికి పేద ప్రజలకు నేను ఆశీర్వాదకరంగానైనా మీరు ఉండడానికి మీకు కృపను దయచేయమని, మహిమా ఘనత ప్రభావములు మీరు పొందుకొనైనా ఆయుష్ ఆరోగ్యము ప్రేమ దయ కనికరం మా కుటుంబంలో ఉంచుమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ. రాకడకై రైలు బండి వస్తున్నది, పరిశుద్ధుల గ్రంథలో చోటున్నది, మంచి సీటున్నది. పరిశుద్ధుల గ్రంథలో చోటున్నది, మంచి సీటున్నది. రాకడకై రైలు బండి వస్తున్నది, పరిశుద్ధుల గ్రంథలో చోటున్నది, మంచి సీటున్నది. పరిశుద్ధుల గ్రంథలో చోటున్నది, మంచి సీటున్నది. రాకడకై రైలు బండి వస్తున్నది, రాకడకై రైలు బండి వస్తున్నది. శాంతి అనే చక్రములో దానికున్నది, శాంతి అనే పైకప్పు దానికున్నది, శాంతి అనే దానికున్నది, శాంతి అనే పైకప్పు దానికున్నది. పాపములను క్షమించే బ్రేకులు నాడు. రాకడకై రైలు బండి వస్తున్నది, పరిశుద్ధుల గ్రంథలో చోటున్నది, మంచి సీటున్నది. పరిశుద్ధుల గ్రంథలో చోటున్నది, మంచి సీటున్నది. రాకడకై రైలు బండి వస్తున్నది, రాకడకై రైలు బండి వస్తున్నది. రాకడకై రైలు బండి వస్తున్నది, రాకడకై రైలు బండి వస్తున్నది. హల్లెలూయా. ఇదిగో మిమ్మల్ని ప్రేమించినైనా ఇచ్చిన ఈ కానుకలను దీవించండి, ఆశీర్వదించండి. దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని తండ్రి నూరంతలుగా వెయ్యంతలుగా ఆశీర్వాదకరంగా మార్చి ఆ కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది ప్రేమను దయను కనికరమును ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. సరే కూర్చోండి. మనం ఇంకా చివరి ఘట్టానికి వచ్చినాం. చేపలు లేసుడు నిలబెట్టుడు కూసబెట్టుడు ఎందుకు ఎత్తున్నామని అంటే మీకు కొంచెము కూర్చొని కాళ్ళు వస్తాయి. లేసులు ఏమంటారంటే
కొంచెం ఫ్రీ అవుతుంది. సరే ఒక్కసారి నేను ఒకసారి శాస్త్రమ్మ, అరుణ అని అట్లాగే లేదా రూప సర్పంచ్ గారి భార్య, మీరు కొంచెం ఇటు వస్తే మీరు ఫ్రీగా ఉంటారని నా ఉద్దేశము. ఇంకెవరు ఒకసారి ఇటు రండి, కొంచెం మీరు ఫ్రీగా ఉంటారు మీరు. అంబరానికి ఎంతేలా మనమంతా సంబరాలు చేసేద్దాం. అంబరానికి ఎంతేలా మనమంతా సంబరాలు చేసేద్దాం. సంగీత స్వరాలతో ఈ వార్త అందరికీ చక్కగా చాటి చెప్పుదాం. సంగీత స్వరాలతో ఈ వార్త అందరికీ చక్కగా చాటి చెప్పుదాం. లా 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 లా. రక్షించే దేవతనయుడు, ఆ దివి నుండి దీనుడిగా భూమియే పెంచినాడు. దీనులను రక్షించే దేవతనయుడు, దీనుల శ్రమను వ్యాధి బాధలలో విడుదలిచ్చే విజయ వీరుడై ఉద్ధరించనే. దీనుల శ్రమను వ్యాధి బాధలలో విడుదలిచ్చే విజయ వీరుడై ఉద్ధరించనే. పశుల పాకలో పరుణయుండెనే. లా 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 లా.
చెవులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చెవులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చెవులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వింటారు కదా? ఓకే, మీరు వింటారు. ఈరోజు ఉన్న ఈ పండుగ జరుపుకోవడానికి ఏమి కారణము? ఎందుకు జరుపుకుంటున్నాం పండుగ? యేసుక్రీస్తుల వారు పుట్టిండు అని కదా, అవునా? ఏమండి, ఎందుకు జరుపుకుంటున్నాం మనము? ఎందుకు జరుపుకుంటున్నాం చెప్పండి, గట్టిగా చెప్పండి. ముందర వాళ్ళు యేసుక్రీస్తుల వారు పుట్టిండారు అన్న. తిరుపతి అది పెట్టే నన్ను పెట్టిన ఒక్క నిమిషం ఆగు. ప్రేరేపించి మాట్లాడించే విషయం ఏంటంటే, ఇందాక మన జడ్పీటీసీ గారు ఒక మాట అన్నారు. సారీ, మన గంభీర్ ఠాకరే గారు, వాడ్కర్ తేజరావు గారు. తేజరావు ఏమన్నాడు అని అంటే, అన్ని మతాలు ఒక్కటే. కానీ మతాలు అన్న ఎందుకు వచ్చినాయి? వినండి జాగ్రత్తగా, నేను ఇప్పుడే చెప్పిన, చెవులు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వింటారని. మతాలు ఎందుకు వచ్చినాయి? మతాలు వేరే వేరే మతాలు, హిందూయిజం అని, ముస్లిం అని, క్రైస్తవ్యం అని, బౌద్ధులని, జైనులని, ఆర్యులని, ఇవి మళ్ళీ అందులోనే హిందువులలో రెండు అడ్డం బుట్టలు ఒకటి, నిలువు బుట్టలు ఒకటి. ఈ అడ్డం బుట్టలకు నిలువు బుట్టలకు పడదు. మళ్ళా తెలుసుకోరు. కానీ నేను మీకు తెలవాలి అన్న ఉద్దేశంతో నేను వస్తున్నా. ఎందుకు మీకు తెలవాలి అని అంటే, నేను నిన్ను నిర్మించిన, నిన్ను నేను సృష్టించిన, నేను నా అరచేతిలో నేను ముద్రించిన. నేను కీర్తన గ్రంథంలో అంటా ఉన్నాడు, నేను నిన్ను అరచేతిలో ముద్రించాను నిన్ను అని చెప్పేసి. నువ్వు నా చేతి పనివా అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఈ రోజు ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నామని అంటే, ఇది ఆదిలోనే, ప్రారంభములోనే, ఆది కాండములోనే ఎప్పుడైతే ఆదామును అవ్వను పుట్టించాడో అదే రోజు యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వస్తారని చెప్పేసి నియమించేసిండు ఆల్రెడీ. ఎందుకు? ఆదాము అవ్వలు ఏదైనా తోటలో హ్యాపీగా ఉంటున్నారు, మంచిగా ఇష్టం వచ్చిన పనులు తినుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. పాము రూపంలో ఒక దయ్యము, దుష్టుడు, ఎట్లా అంటాం కదా, దుష్టుడు చెడ్డోని దయ్యం మొక్కమోడా అంటాం. అంటే వారి ఉద్దేశం మంచిది కాదని, అంతేనే కదా. అందుకని ఆ విధంగా ఈ దుష్ట ఆలోచన కలిగిన వాడు ఏం చేసిండు అని అంటే, ఆదాము అవ్వలను దేవుడి నుండి దూరం చేయాలని ఉద్దేశం కలిపి వెళ్ళేసి ఏమంటున్నాడు అంటే, నీకో విషయం తెలుసా అని అన్నాడు. మెల్లగా వాళ్ళని తీసి ఎక్కడికి పంపించేసిండు? నరకానికి పాత్రలుగా చేసేసిండు. చేసిన తర్వాత ఆ కారు వెళ్తున్నారు అంటే ఏంది? దాని మంచి చెడు, కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, సంతోషమైన, ఆనందమైన ఏదైనా భరించాలి. హల్లెలూయా, ఏదైనా భరించాలి. ఇక్కడ భర్తలుగా ఉన్నోళ్ళు, నీ భార్య నిన్ను ఏలుమని చెప్పిండు అంటే ఏం చేయాలో తెలుసా? నువ్వు ఆమె కష్టంలోను, ఆమె సంతోషంలోను, ఆమె దుఃఖంలోను, ఆమె వేదంలోను, ప్రతి దాంట్లో నువ్వు ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఆమె కష్టం వస్తే నువ్వు అంతకన్నా ఎక్కువ నువ్వు కష్టపడాలి. ఆమెకు సంతోషం ఉన్నప్పుడు ఆమె కంటే ఎక్కువ నువ్వు ఆనందంగా నవ్వాలి. హల్లెలూయా. అది మళ్ళా భార్యకి ఏమని చెప్పిండు? అబ్బాయికి ఏమని చెప్పిండు? అబ్బా, నువ్వు కష్టపడి అతివేదనతో, అది వేదన అంటేనే ఎక్కువ, కానీ అతివేదనతో నువ్వు పిల్లల్ని కనాలి. నిజంగానండి, పిల్లల్ని కనే స్త్రీలు, ఆ స్త్రీమూర్తులు చనిపోయి మళ్ళొక జన్మ ఎత్తినట్టుగా ఎత్తి మనల్ని కంటా ఉన్నారు. కానీ ఈ రోజు సమాజంలో ఆ స్త్రీకి లేదా విలువ లేకుండా మరి ఇద్దరేసి ముగ్గురేసి ఎంబడిపడి వీధి కుక్కల్లాగా చేసి, మరి చాలా మంది చిన్న చిన్న అమ్మాయిల్ని కూడా లేదా మరి బజార్ పాలు చేసేసి రోడ్డు మీద కుక్కలు చింపిస్తారు లాగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు తెలివి లేని వాళ్ళు. కానీ అంత వేదనతో ఆ స్త్రీమూర్తి మనల్ని మరి పిల్లల్ని గంటా ఉంది. అది దేవుడిచ్చిన ఆజ్ఞ లేదా ఒక పనిష్మెంట్ అంట. నేను
అదేవిధంగా సేమ్ టైం ఇంకొక మాట ఏమంటున్నట్లకే నీ భర్తకు నువ్వు లోబడాలి. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ భర్తకు నువ్వు లోబడాలి. భర్తకి ఏమని చెప్పిండు? ఏలుమని చెప్పిండు. భార్యకి ఏమని చెప్తున్నాడు? లోబడాలి. ఆయన గిర గీస్తే ఆ గిరలో నుంచి నువ్వు బయటకు దాటద్దు. బయటకు దాటద్దు అంటలకే వాడు ఏం చేసినా తానా అంటే తందన అనడం కాదండి. మళ్ళా పోయి దొంగతనం చేసుకొద్దాం పా అని చెప్పేసి అంటే ఆ పానాడు అని చెప్పేసి ముఠములు చదువుకొని బయటకు వెళ్ళడం అది కాదు. వాడు తప్పు చేస్తే నిలదీయాలి, వాడి సరి చేయాలి. వాడు కరెక్ట్ చేస్తే నేనున్నా నీ ఎంబడి పా, నీకెందుకు భయం అని చెప్పేసి ముందరికి వెళ్ళాలి. అది లోబడడం అంటే. హల్లెలూయా. అర్థమైందా? అది ఆ రోజు దేవాది దేవుడు ఆ విధంగా ఈ ముగ్గురికి మరి 3 మాటలు చెప్పిండు. ఇంకొక మాట కనబడుతుంది మనకు అక్కడ కింద చూసినట్లయితే. పాముకి ఇంకో మాట అంటున్నాడు, పామా నువ్వు బొత్తతో పాకడము, మట్టు దీని మట్టిలో ఉండడం ఇంతే కాదు నీ పని. ఒక రోజు రాబోతుంది స్త్రీ సంతానముని తలను చితకగొడుతుంది అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. స్త్రీ సంతానము నీ తలను చితకగొడుతుంది. స్త్రీ సంతానం ఎవరండి చెప్తారా? నేనెవరి సంతానము? నేనెవరి సంతానము తెలుసా ఎవరికైనా? అమ్మా నేనెవరి సంతానం చెప్పగలుగుతారు ఎవరైనా? స్త్రీ పురుష సంతానము. స్త్రీ సంతానం అంటే పురుషునితో ఎలాంటి సంబంధం లేకుండా పుట్టిన వాళ్ళు స్త్రీ సంతానము. సరే, స్త్రీ సంతానముగా ఇప్పటి వరకైతే నేను చాలా బుక్స్ చదువుతా, నాకు ఎక్కడా కనబడలేదు. కానీ స్త్రీ సంతానముగా కనబడ్డ వ్యక్తి, ఏకైక వ్యక్తి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకు అన్నట్లకే ఆయన పరిశుద్ధాత్మ చేత మరి గర్భమును ధరించి మరి ఆ కుమారుని యేసుక్రీస్తు వారిని కన్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఆమె కన్యక అని కనబడుతుంది. ఆల్రెడీ అప్పటికి ఎంగేజ్మెంట్ అయింది. ఈ రోజులలో ఎంగేజ్మెంట్ అయింది అన్నట్లకే, ఎంగేజ్మెంట్ కాదండి, చూసిపోయింది నచ్చింది అన్నట్లకే నా నెంబర్ తీసుకో అని చెప్పేసి అంటారు. మెల్లకెళ్ళంట, హలో బాగున్నావా, ఇంటికే చేరలేదావా? తెలుసుకొను మనసా తెలుసుకొను
మానస్ యాదవ్ గారు కూడా గ్రీటింగ్ చెప్పి దాని తర్వాత కేక్ కట్ చేసుకుందాం. కేక్ కట్ చేయడానికి కేక్ పెట్టడానికి అది స్టూల్ తీసుకురండి. మీకందరికి తెలిసే ఈ ప్రపంచంలో ఎందరో దేవుళ్ళున్నారు, ఎన్నో నియమాలున్నాయి, ఎన్నో నిష్టలున్నాయి. అయితే మనము తెలుగులో చెప్పినట్లయితే ఉగాది పండుగ చైత్ర మాసం అని చెప్పుకుంటాం. అదేవిధంగా ముస్లింలు అయితే మహమ్మద్ ప్రవక్త మీద ఒక సంవత్సరం ఉంటుంది. అలాగే జైనులైతే బుద్ధుడు పుట్టిన రోజుని ఒక సంవత్సరంగా భావిస్తారు. కానీ ఎందుకో ఈ ప్రపంచంలో దాదాపు 366 దేశాలున్నాయి. అందులో ఎన్నో మతాలున్నాయి, ఎన్నో కులాలున్నాయి, ఎన్నో ఆచారాలున్నాయి. మీకు తెలుసు, మనము బేలకు రావాలంటే ఆదిలాబాద్ నుండి రావచ్చు, చంద్రాపూర్ నుంచి రావచ్చు, నాగపూర్ నుంచి రావచ్చు, ఇకపోతే మనం నడుచుకుంటూ రావచ్చు, విమానచ్చు. ఎటువైనా మనకు వచ్చేది బేలకే. ఏ మతమైనా కానీ మంచిని కోరుతుంది. మనిషిలో మానవత్వాన్ని సంవత్సరం వస్తున్నది కదా. అంటే 2020 సంవత్సరము ఇంకెంతున్నది, ఇప్పుడు అయిపోతుంది, జనవరిలో వస్తుంది కదా. జనవరి 1 నుంచి 2020. మరి మీ అందరికి కూడా ముందస్తుగా యేసుక్రీస్తు పుట్టిన శుభాకాంక్షలతో పాటు మీ అందరికీ ఆంగ్ల సంవత్సరాది 2020 అంతేనా సార్, ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నా. అయితే మతం అంటే ఉడిచింది. మతం అంటే మంచిని పోషించడమే. అది చర్చా, అది దేవాలయమా, అది మరి మక్కా మసీద్ అనేది కాదు. అయితే యేసు ప్రభు ఏం చేశాడంటే సత్యాహింసల్ని బోధించిండు. అహింస పరమో ధర్మ అని హిందూ మతం చెప్పింది. హింసించేవాడు రాక్షసుడు, రక్షించేవాడు దేవుడు. యేసుక్రీస్తు రక్షించిండు కాబట్టి ఆయన దేవుడున్నాడు. ఇక నేను మూలాలకు పోతలేను. అయితే ఈ సందర్భంగా నాకు ఈ 3 వచనాలు పలికించిన దానికి ఛాన్స్ ఇచ్చిన మన మేషక్ పొచ్చన్న గారికి, అలాగే శ్యామ్ సుందర్ గారికి, మరి శంకర్ గారికి, ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, అనాధికారులు, అమ్మలకు, అక్కలకు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లేక మరియమ్మ కర్ణను మరీ మీ ముందుకు తెలిసి ఎక్కడో పుట్టిన వాడిని ఇక్కడ మీ మధ్య నన్ను పరిచయం చేసిన దానికి పొచ్చన్న గారికి మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికి కూడా యేసు ప్రభు ఆశీర్వాదాలు ఉంచి భవిష్యత్తులో బంగారు బాటలు నడిచి మీరు కూడా 10 మందికి సాయం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ మీ నర్సారెడ్డి. సెలవు. థ్యాంక్ యూ. అదేవిధంగా హల్లెలూయా. ఇంకెవరిదైనా బర్త్డే ఉందా? ఈ రోజు బర్త్డే ఉన్నోళ్ళు రండి. ఇది ఈ రోజు బర్త్డే ఉన్నోళ్ళు రండి తీసుకురండి అమ్మా. ఈరోజు బర్త్డే అబ్బాయిది. సరే, ఈ నెల డిసెంబర్ నెలలో బర్త్డే ఉన్నోళ్ళు ఎవరేమో ఎంతమంది ఉన్నారు? డిసెంబర్ నెలలో పుట్టినోళ్ళు. నువ్వులే డిసెంబర్ నెల పుట్టాను. బాలు దారా నువ్వు క్యాన్సల్ దర్శనం చేసుకుందా జారా. త్వరగా ఈ నెల డిసెంబర్ లో బర్త్డే ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? రావచ్చు త్వరగా.
అందరు పట్టుకోండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తున్నాం. భోజనాల గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి భోజనాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దానికి రావాల్సిన స్పాన్సర్ చేసిన వాళ్ళని తండ్రి దీవించి ఆశీర్వదించండి. ఆ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిగా ఉంచండి. అదేవిధంగా భోజనాలు సిద్ధపరిచిన వారి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఆయన వారికి కూడా తండ్రి మీరు ఆ కుటుంబంలో ప్రేమ దయ కనికరము దయచేయమని, అదేవిధంగా తండ్రి తినే వారికి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండును గాక. అది యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. దయచేసి ఒక లైన్ వరుసలో, భోజనాల దగ్గర లైన్ వరుసలో ఉండండి. కొంచెం ఆలస్యం అవుతుండొచ్చు, కానీ ఒక వరుస క్రమంలో వెళ్ళండి ప్లీజ్.
చూసి ప్రేమ చుక్క చూపే పశుల పాకలో పరమాత్ముడు కళ్ళని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు వెట్టి బాడమైన నెట్టి వేయడు చూసి చూడవచ్చే పుట్టాడు పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం. ఇక్కడ మాకు ఎవరిదో ఫోన్ దొరికింది, ఇది ఎవరిది? జియో ఫోన్. చింతలెన్ని ఉన్నా చెంత చేరి చేరదీయువాడు ప్రేమ గల్లవాడు ఎవరు మరచినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు. సంబరాలు సంబరాలు మన బతుకుల్లో సంబరాలు 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 మన బతుకుల్లో సంబరాలు. రాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం.
ఆడాలి 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 ఆనందంగా ఆడాలి ఆడాలి పాడాలి ఆనందంతో పాడాలి ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి ఆడాలి పాడాలి ఆనందంతో పాడాలి సంగీతంతో ఎన్నో వేయాలి సంగీతంతో ఎన్నో వేయాలి అంటే యేసు పుట్టాడు మహారాజు వచ్చాడు యేసు పుట్టాడు మహారాజు వచ్చాడు యేసు పుట్టాడు మహారాజు వచ్చాడు యేసు పుట్టాడు మహారాజు వచ్చాడు ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి ఆడాలి పాడాలి ఆనందంగా పాడాలి మహారాజు వచ్చాడు మహారాజు వచ్చాడు మహారాజు వచ్చాడు మహారాజు వచ్చాడు ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి ఆడాలి ఆడాలి ఆనందంగా ఆడాలి పాడాలి పాడాలి ఆనందంతో పాడాలి
హల్లెలూయా